జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు. హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సప్తమ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి గురు బలం అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. డబ్బు పరంగా చాలా ఆనందంగా ఉంటారు. రుణరోగ శత్రుస్థానం అధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు విపరీతమైన రాజయోగం అంటూ ఉండబోతోంది. ధనపరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతోంది. వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రం 2వ స్థానం అధిపతి అయిన గురువు 7వ స్థానంలో ఉన్నారు. కుటుంబ సభ్యుల నుంచి ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. పంచమ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి లవర్స్కి మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హెల్త్ పరంగా మాత్రం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు లలితా సహస్రనామము అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి ఈ వారంలో. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది ఎక్సలెంట్గా ఉండబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. Thanks for watching this video. Please like, share and subscribe my channel.